బాబా ఈ రోజున గౌడ కులస్తులకు సంబంధించి 10% ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైన్ షాపులు గౌడ కులస్తులకు చెందాలి, వాళ్ళు కూడా ఆర్థికంగా పైకి రావాలని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం తప్పు అని చెప్పి ఈరోజు కోర్టుకి వెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతవరకు న్యాయం అంటారు దీన్ని? ఆయనకి పని పాట ఉంటే ఈ పనులు చేయడు, పని లేదు. బతికే వాళ్ళని బతకనీయకుండా చంద్రబాబు గురించి కాదు వెళ్ళేది, మమ్మల్ని బతకనీయకుండా చేద్దామని. నా బీసీ లేదు, ఏం లేదు, ఉట్టిదే అదంతా. అదంతా ఉట్టిది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు గౌడాస్ కి పెన్షన్ ఇచ్చింది 50 ఏళ్ళకి ఆయన. నువ్వు వచ్చేమన్నా 48 ఏళ్ళకి ఏమి ఇవ్వలేదుగా. నేను ఇచ్చానంటావు, ఇచ్చిందే ఆయన. మళ్ళీ ఇప్పుడు ఏదో బెండ్ షాపులు బతకమని ఇస్తానంటున్నాడు, అయ్యి వద్దు అంటున్నావు. నువ్వు ఇంటింటికి ముందమ్మిచ్చావు, ఇక అమ్మిద్దామనేమో ఇక మమ్మల్ని బతకని ఇవ్వకుండా. ఏంటి చేసింది? ఎక్కడ నాశనం. ఇవాళ రోడ్లు చూడు, అయాల రోడ్లు చూడు. మీరు అడుగుతున్నారు, మీరే చూడండి వెళ్ళి, రోడ్లు చూడండి వెళ్ళి. ఎంత సరదాగా ఉండవు రోడ్లు. గోతుల్లో మా నడయాలు పోయి ముసలోళం అయిపోయాం ఆ రోడ్లు మూలానే. అవి ప్యాచ్ వర్క్ లేండి, బంగారం చేసినట్టు చేస్తున్నాడు డబ్బులు లేకపోయినా. ఆయన చేసిన పనులు ఈయన చేయలే, ఈయన నమ్మాం, వేసాం, ముంచాడు. ఇప్పుడు ఇదే గౌడ కులస్తులు బీసీలు నా బీసీ అనే వ్యక్తి మరి బీసీలు బాగుపడాలి కదా బాబాయ్. నువ్వు చూస్తే ఇంకా మంచి పని చేస్తున్నారని చెప్పి మెచ్చుకోవాలి, లేకపోతే దానికి ఇంకా ఏమైనా సలహాలు ఇవ్వాలి. అంతేకాని అసలు ఆ జీవోనే ఉండకూడదని చెప్పి. ఉండకూడదంటే మేము బతకూడదని అది. ఆయనే బతకాలి, సంపాదించుకోవాలని. అంతేగాని బీసీలు ఈ గౌడ కులస్తులు చొప్పనెత్తాను. ఈ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చెందుతున్నాడని చొప్పనెత్తాను, ఆయన మీద చొప్పనెత్తాను, మానవుడులు కొడతాం. అది రెండోది ఏం లేదు. అయినా సరే చొప్పనెత్తాను, వేసి ఉండా సరే చొప్పనెత్తాను. వీళ్ళని జడగొడితే గాని బాగోదని ఆయన మీద. ఇప్పుడు అడ్డగోలుగా తిరిగినోడికి ఏదైనా మంచి, మంచోడికి మంచి. అదంతే. ఇక్కడ మమ్మల్ని బతికే వాళ్ళని బతకనియొద్దని, ఆ షాపులు రావద్దని, అంతేగాని రెండోది ఏమి లేదు. సో ఆ షాపులు అంటూ వస్తే మీరు ఆర్థికంగా కూడా బాగుపడతారు కదా బాబాయ్. ఇప్పుడు ఈ రోజున కాదుగా, పైకి వచ్చి ఉండవాళ్ళు అయిపోతారని భయమేమో, అదే అయి ఉంటది. అంతే, రెండోది ఏమి లేదు. ఇంకా న్యాయం అంటే ఆయనకి ఏది అలవాలి. తినే పళ్ళని దంతం కాబట్టి ఏంటది, భోజనం పెట్టేవాడిని తినేవాడిని, నువ్వు వచ్చి తింటున్నావు ఇప్పుడు తినకోకుండా. అంతే, రెండోది ఏమీ లేదు దాంట్లో. 5 ఏళ్లలో కనీసం మీ వ్యాపారాలకు కూడా ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు? మామూలుగా కాదు అసలు. రావటం వాళ్ళు బెదరయ్యా, వీళ్ళు బెదరయ్యా, కరోనాలో పోలీసులు లేకదోలా నానా ఆగమాగం చేసి గీనిచ్చారా సరిగ్గా? గీనిలా తర్వాత అయినా మాకేం చేసిందేం లేదు ఆయన. మీ వ్యాపారాలు బాగుపడేలాగా ఏమీ లేదు, సబ్సిడీలు ఇవ్వడం ఏమి ఇచ్చింది ఏమీ లేదండి. చంద్రబాబు నాయుడు గతంలో సైకిల్ ఇచ్చాడు, గొప్ప. అసలు మేము సైకిల్ కొనుక్కోలేము అప్పుడు, పాత సైకిల్ తొక్కునేవాళ్ళం. కొత్త సైకిల్ ఇచ్చాడు, బిందులు ఇచ్చాడు, మోకిచ్చాడు, కత్తులు ఇచ్చాడు, ఒక రగ్గు, బ్యాడర్ లైటు. నువ్వు అట్టాడిది ఇచ్చింది ఎక్కడా లేదు ఈ 5 సంవత్సరాల్లో మాకు. అదేమంటే నేను వాళ్ళకి ఇచ్చా. మీరు చూడండి, పెన్షన్ అనేది చంద్రబాబు నాయుడు ఇచ్చాడో, గీత కార్మికులకు ఈయన ఇచ్చాడో చూడండి లిస్టు, తిరగైతే తెలుస్తుంది. అది తప్పు చొప్పునెత్తానండి. రెండోది ఏమి లేదు. చంద్రబాబు నాయుడు గారు పెరిగిపోతున్నాడు, ఆయన పెరగకూడదు. ఎంతసేపు అనదా రాజధాని తీసుకెళ్ళి అక్కడ పెడతానల్లా. ఎట్టాటి ఆయన మాట్లాడేది అంతా ఒకటి కాదు, కానీ మంచి వ్యాపారం చేయడే ఆయన. మానాలేదు, తనాలేదు, కొంచెం తక్కువ స్థాయిలో అనుకోవాలి కానీ అసలు లేదు. కోర్టుకి వెళ్తానంటాడు, ఇంకోటి వెళ్తానంటాడు, అసలు ఇయ్యొద్దనే అంటాడు. ఆయన ముందైతే ఇంటింటికి, బజార్కి, గల్లీకి అమ్మొచ్చు, అప్పుడు తప్పు లేదు. ఇప్పుడేమో గౌడాస్కి ఇస్తే తప్పు వచ్చింది. షాపులు ఆలయే అచ్చంగా ఆవిడ పేరు మీద అలా ఎందుకు లేక బినామీ పేరు మీద వాళ్ళకే ఉండాలి, ఎవడికి ఉండకూడదు. రెండో వాడికి ఉండకూడదు, మన గిట్టదే కది. బాబాయ్, గీత కార్మికుల కోసం ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మద్యం షాపుల విషయంలో 10% వాళ్ళకే కేటాయింపులు జరగాలని దాదాపు 330కి పైగా షాపులు ఇవ్వడం కానీ, లేదా మీరు అన్నట్టుగా బిడ్ వేసే టైంలో ఎంతైతే ఉంటుందో అమౌంట్ దానిలో 50% రాయితీ ఇవ్వడం కానీ, ఇవన్నీ వీళ్ళు గీత కార్మికుల ఉన్నతి కోసం ఏదో చేద్దామని చూస్తుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ జీవోనే చెల్లకూడదు, జీవో నెంబర్ 13 చెల్లకూడదు అని చెప్పి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. కోర్టుకు కేసు కూడా వేసే పరిస్థితులు ఉన్నాయి. ఎలా చూడాలి ఈ విషయాన్ని?
అంటే ఇప్పుడు గీత కార్మికుల కోసం ఆయన కోర్టుకు ఎక్కాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ సమస్య ఏంటంటే సీఎం గారు పెట్టారు ఒక పథకం, అది కళ్ళు గీత కార్మికులకు వర్తిస్తుంది. అది వేయగలిగినోడు వేస్తారు, డబ్బు ఉన్నోడు వేస్తారు, డబ్బు లేనోడు ఊకుంటాడు. కానీ ఇందులో జగన్మోహన్ రెడ్డికి పాత్ర ఏమాత్రం ఉంటుంది? ఉండదు. ఈరోజు నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం గీత కార్మికుల కోసం ప్రభుత్వం ఏదో ప్రయత్నం చేస్తుంటే దాన్ని సపోర్ట్ చేయడమో, లేకపోతే దానిలో మీరు అన్నట్టుగా ఇంకేమైనా ఇంప్లిమెంటేషన్స్ చెప్పడమో కాకుండా అసలు అది జీవోనే పనికి రాకూడదు అని చెప్పి చేయడం న్యాయమేనంటారా? ఈ విషయంలో ఆయన దూరడం మాత్రం తప్పే. అది దీంట్లో ఆయనకి ఏముంది? ఎవరు ఏం చేయలేదు. అక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు చేశారన్నారు, కానీ అది ఎంతవరకు కళ్ళు గీత కార్మికులకు వచ్చిందనేది తెలియదు. షాప్స్ అయితే వచ్చినాయి, కళ్ళు గీత కార్మికులకు వచ్చినాయి, వాళ్ళ వెనకమాల ఉన్న గౌడ్స్కి వచ్చినాయి, కానీ షాప్స్ అయితే వచ్చినాయి. కానీ ఈయనైతే ఏం పెట్టలేదు దానికోసం. ఎవరు ఏం పెట్టలేదు, ఏం పెట్టలేదు, ఏం చేయలేదు, ఎవరు చేయలేదు. రాజకీయం.